హలో, అరే ఏట్రాయుడు 350కి ఎవడు షార్ట్ ఫిల్మ్ తీసాడండి, పాడ్కాస్ట్ చెయ్యి, ఇంటర్వ్యూ చెయ్యి అన్నాడు, లేని రాలేదు. టైం సెన్స్ లేని వాళ్ళతో నాతో మాట్లాడమంటే వేటే నువ్వు? ఏడయ్యా నీ బాధ? నేనే. ఎవరు? అదే 350 సినిమా నేనే బ్రో. డైరెక్టర్? నేనే. లేట్రా, ఎయిడ్స్ పేషెంట్లో ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నావు నువ్వు. సర్లే, చేస్తాను. ఏడు బ్రో? హాయ్ బ్రో. ఏంటి 350కి షార్ట్ ఫిల్మ్ అంటున్నారు, అల్చర్ చేస్తున్నారు. ఎంత ఇచ్చా ప్రమోషన్లకి? ప్రమోషన్లకి ఏం డబ్బులు ఇవ్వలేదండి. ప్రమోషన్లకి డబ్బులు ఇవ్వకంటే 350కి షార్ట్ ఫిల్మ్ తీస్తావు? బేసిక్గా 350 రూపాయలు ఎందుకు అని అంటే తీయడానికి పెద్ద ఖర్చు ఏం లేదండి, కాకపోతే ఆ స్క్రిప్ట్ ఖర్చులు, దారి ఖర్చులు. 350కి అసలు ఎడిటింగు, డబ్బింగు, కెమెరామ్యాన్? బేసిక్గా నేను ఫిల్మ్ మేకర్ అనమాట. నేను కెమెరా హ్యాండిల్ చేయగలను, ఎడిటింగ్ చేయగలను, విఎఫ్ఎక్స్ చేయగలను. సో అందుకే 350 ఖర్చు అయింది నాకు. మోస్ట్ ప్రాబబ్లీ. ఓహో, మొత్తం అంతా నువ్వే చేసుకున్నావే? కెమెరా ఎక్కడ మరి? కెమెరా మన Q360 మీడియా ఉన్నారు కదా, సో వాళ్ళు నాకు స్పాన్సర్ చేశారు. ఎందుకు చేశాను? ఎందుకు చేశారంటే వాళ్ళకి నేను నా స్క్రిప్ట్ చెప్పాను, నచ్చింది. బేసిక్గా నేను అక్కడ ఒకప్పుడు నేను వర్క్ చేసేవాడిని. వర్క్ చేసేటప్పుడు వీఆర్ వేరే షూట్స్ ఉండేవి, కానీ మేము బేసిక్గా ఒక ఛానల్కి మనం కంటెంట్ ఇవ్వాలి. సో నేను ఏం చేశానంటే, సార్ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, సో నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి ఐ వాస్ నరేట్ ద స్క్రిప్ట్. వాళ్ళు నాకు వెంటనే లేదు స్క్రిప్ట్ బాగుంది, సో ఎక్విప్మెంట్ వాడుకో అని చెప్పి నాకు స్పాన్సర్ చేశారు. సో అందుకే నాకు ఆ షూట్ కూడా మీరు చూసుంటే సింగిల్ లొకేషన్, అది బయటనే, ఆ స్టూడియో బయటనే నేను తీసాను. అంబియన్స్ చూసాను మధ్యలో బటర్ఫ్లైలు ఎగురుతుంది, అది విఎఫ్ఎక్స్ చేయడం జరిగింది. టేక్ అంటే ఒక్కొక్క ఫ్రేమ్కి నాకు 1 day అలా పట్టింది, అంటే ట్రాకింగ్ చేసుకునేకి. సో అందుకే అంత అవుట్పుట్ వచ్చింది. నాకు డౌట్, రియల్ అనుకోకు, 350కి షార్ట్ ఫిల్మ్ అనుకుని తీసావు కదా, అంటే 350 పెట్టాలని అనుకున్నావా? ఎంతైనా అవుతే పెట్టుకుందాం అనే దాంతో తీసేది షార్ట్ ఫిల్మ్ అంటే? ముందు బడ్జెట్ ఉంటుంది చాలా మందికి. ఏంది ఇప్పుడు ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే వాళ్ళు 10,000, 15,000, 1,00,000 వరకు ఎస్టిమేషన్, కొటేషన్ ఉంటుంది. నువ్వు కొటేషన్ ఎంత వేసుకుంటే తగ్గిందా పెరిగిందా 350కి? అంటే జెన్యున్గా విషయం చెప్పాలి, అందరూ డైరీ వచ్చింది, డైరీ 350 రూపీస్ ఇవన్నీ. బట్ నేను బేసిక్గా నేను రాసుకునేదే 2021 or 2020లో నేను రాసుకున్నాను. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ నేను అప్పుడు చేయాల్సిందే, పురాణ స్క్రిప్ట్. యాక్చువల్లీ దానివల్ల ఏమవుతుందంటే నాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఈ స్క్రిప్ట్ వల్ల నాకు చాలా ఇష్యూస్ వచ్చాయి. లైక్ పర్సనల్గా నా లైఫ్లో నేను చాలా డ్యామేజ్ అయిపోయాను ఈ స్క్రిప్ట్ వల్ల. అంత దారుణంగా ఏం చేసింది బై స్క్రిప్ట్? అంటే బేసిక్గా అందరూ ఇప్పుడు 350 డైరీ ఇవన్నీ అంటున్నారు, కానీ బట్ నా మైండ్లోకి ఎందుకు ఆ కథ వచ్చిందా అనేది ఐ ఫీల్ సమ్ రిగ్రెట్. ఎందుకనంటే నేను పాస్ట్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను. లైక్ వేరే ఆర్టిస్టులతో కాంటాక్ట్ అవ్వడం, సో నాకు చాలా ఇబ్బందులు పడ్డం. ఇంక లైఫ్ మొత్తం కాయిన్ మొత్తం టర్న్ అయిపోయింది. ఇట్స్ లైక్ మోర్ ఓవర్ ఇంక నేను ఇండస్ట్రీ వదిలేద్దాం అనే టైం అన్నట్టు అయిపోయిందనమాట. ఇట్లా పర్సనల్ ఇష్యూస్ చాలా అయ్యాయి, కానీ అది నేను చెప్పలేను. లైక్ లీగల్ కూడా కొన్ని అయ్యాయి, అది నేను చెప్పుకోలేను. తర్వాత నేను Q360 మీడియాలో జాయిన్ అవ్వడం, మేము కొన్ని మూవీస్ అన్నీ వర్క్ అవుతాయి. పైన సింబియోసిస్ దాంట్లో ఉంటుంది, పైన కొన్ని యానిమేషన్ వర్క్స్ అవుతాయి. మేము కానీ స్టూడియో Q360 మీడియా, అందులో స్టూడియో. బట్ సమ్హౌ కార్తిక్ గారు ఉంటారు అక్కడ, సార్, అండ్ రాజశేఖర్ సార్ ఉంటారు. సో వాళ్ళిద్దరి వల్ల ఈ డైరీ బయటకు వచ్చింది. అండ్ అందులో డబ్బింగ్ మాధురి చెప్పింది, షీ వాజ్ లైక్ ప్రాణం పెట్టింది. ఎందుకంటే నా డైరీలో ఓన్లీ వాయిస్ తోటే ఉంటుంది. ప్రీతి కూడా బాగానే చెప్పింది, లైక్ చేసింది, లైక్ చెప్పిన వెంటనే చేద్దాం అని చెప్పేసి వెళ్ళాం. నిమిషి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బేసిక్గా Q360 లేదు అని అంటే ఈ 350 రూపాయలు మాత్రం కష్టం. అండ్ అందరూ సొల్లు అనుకుంటారు బ్రో, బయటన కూడా 350 రూపాయలు తీసావా అనుకుంటున్నాను. అసలు 350 సీరియస్లీ నేను నాకు అంటే ఒక డౌట్, నీకు ప్రొడక్షన్ అంతా ఉంది అంటే నువ్వు అన్నట్టు Q360 అదే అన్నావు కదా. నా డౌట్ ఏందండి, అంత ఉన్నాక నీకు 350 ఏం ఖర్చు అయింది? 350 లైక్ నాకు స్క్రిప్ట్ రాయడానికి. నేను నా పాస్ట్ ఇంటర్వ్యూస్లో స్టోరీ బోర్డ్ చూపించాను, మీరు చూసి ఉండొచ్చు. స్టోరీ బోర్డు అంటే నేను లైవ్గా లొకేషన్ అంటే వేరేగా, అప్పుడు నేను ఒక సెంట్రల్ పార్క్ ఉండేది, అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ నేను అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను. ఫోటోలు తీసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని నాకు త్రూ అండ్ ఫ్లో ఖర్చులు ఇవన్నీ చాలా అవుతాయి కదా. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలని అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని రాసేయచ్చా?
సో రాయలేం అలాగని. బట్ ట్రూ అండ్ ఫ్లో మనం ఎక్కడ బేసిక్గా నాకున్ని టైం ఉండదు. సో నాకున్ని కష్టాలకి, అంటే కష్టాలనే పెద్ద పదం వాడకూడదు కానీ చిన్నదానికైనా నాకున్ని అబ్స్టెకల్స్కి నేను బండి మీద వెళ్తేటప్పుడు, ఫుడ్ తినేటప్పుడు అలాంటి నెరేట్ చేసుకుని. బట్ స్టోరీ బోర్డుకి కానీ నేను ఎక్కువ ఇది వెళ్తాను. అండ్ ఇంకోటి ఇది Q360 ఇచ్చింది. ఏంటిది? వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారని. జీరో రూపీ. సో బేసిక్గా అంటే అందరూ తెలియకుండా 350 రూపాయలు ఇచ్చేస్తాడు, ఆ బిస్కెట్ వేస్తాడు, ఏదో కాంట్రవర్సీ ఏదో లైక్ ఎలాగంటే ఈడు ఫేమ్ అయిపోదాము అలాంటి వగేర వగేర మాటలు ఉంటాయి. నాకు ఇంకొకటి కూడా నాకు చాలా ఇబ్బందులు పెట్టే విషయాలు ఇవే. సొల్లు చెప్పాడరా 350 రూపాయలు. దిస్ ఈజ్ ద ప్రూఫ్. డైరెక్ట్ Q360 నేను కావాలంటే నేను వాళ్ళు ఎవరైనా Q360 మీడియాకి వెళ్ళి అడగచ్చు, నేను ప్రూఫ్ తెచ్చాను. సో చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాను. బట్ అంటే నాకు నీ బ్యాక్ ఆఫ్ ద ఎవరినైనా మాట్లాడాలంటే ఫస్ట్ నేను బ్యాక్ ఆఫ్ ద స్టోరీ తెలుసుకొని మాట్లాడతాను. నీకు 1 year బ్యాక్ ఈ షార్ట్ ఫిల్మ్ తీసావు, ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్స్ పంపిస్తున్నావు, అవార్డ్ ఫంక్షన్స్ కూడా అంటే అవార్డ్స్ వస్తున్నాయి, దట్ వాస్ గ్రేట్. ఈ అన్నిట్లో కూడా ఏంటంటే 350 అనే దాన్ని హైలైట్ చేస్తూ చాలామంది చెప్పారు, నేను కూడా చాలా వీడియోస్ చూసాను. వీటన్నిటికీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే జితేంద్ర పల్లా అనేవాడు ప్రమోషన్స్ చేసుకున్నాడు అనే ఒక స్టోరీ విన్నా. నాకు కూడా చాలా మంది అన్నారు, నేను కూడా అంటే అది రియాలిటీకి ఎంత దగ్గర. లేదు నేను పర్సన్స్ పేర్లు చెప్పను కానీ ఏదో మీడియా వాళ్ళకి నేనే డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను నా మొఖం మీద అన్నారు. మొఖం మీద. ఇప్పుడు నేను సుమన్ టీవీకి ఫోన్ చేస్తాను. తారక్ అన్న ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేశాడు. తారక్ అన్న నాకు నైట్ 12 o'clockకి, నైట్ 12 అంటే ఇలా అవార్డు వచ్చింది న్యూస్ పేపర్లో వేశారు, నైట్ 12 o'clockకి ఫోన్ చేసి జిత్తు నేను ఇంటర్వ్యూ చెయ్యాలి, నువ్వు రేపు ఎప్పుడు ఏం పనులు పెట్టుకోకు అని చెప్పేసి ఈ వాజ్ లైక్ అన్న ఓకే అన్న. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ రోజు నేను నా టీషర్ట్ కూడా ఆయనే ఇచ్చారు. నేను బేసిక్గా నేను చాలా నా డ్రెస్సింగ్ సెన్స్ నాకు ఉండదు ఎక్కువ, నేను ఎప్పుడు ఆలోచించుకొని ఉంటాను, చూస్తుంటే నాకు అస్సలు ఉండదు. ఆ రోజు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కదా అన్నయ్య నాకు టీషర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అన్నయ్య టీషర్ట్ సపరేట్ తెచ్చుకుంటారు, అన్నయ్య నాకు టీషర్ట్ ఇచ్చి జిత్తు నువ్వు చేయి జిత్తు అని చెప్పేసి అన్నయ్య చేశారు. నేను కాల్ చేస్తాను లైక్ యాక్చువల్లీ తను తారక్ సుమన్ టీవీ. సో ఒకసారి మాట్లాడదాం. ఇంటర్వ్యూలో ఉన్నట్టున్నారు, ఫోన్ ఎత్తట్లేదు. సో చేస్తారు. అయితే చాలామంది అడుగుతున్నారు లైక్ డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకున్నావా అంటే ప్రతి ఇంటర్వ్యూ. నాకు బిగ్ టీవీలో ఎవరో నాకు తెలియదు, దే వాస్ కాల్డ్. యా అన్నయ్య ఫోన్ చేస్తున్నారు. అన్నయ్య బాగున్నారా అన్న? నాకు అది ఏం లేదు, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మీరు నాకు ఆన్సర్ చేస్తారా? మీరు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు కదా, నేను మీకు ఏమైనా పే చేశానా? సుమన్ టీవీకి ఏమైనా పే చేశానా? అంటే బయట అంటున్నారు, బట్ నాకు అన్నది కాబట్టి నేను మీకు వెంటనే ఫోన్ చేశాను. లైక్ ఎవ్రీ వన్ వాంట్స్ టు నో ద ప్రూఫ్ కదా. అన్న సో సెకండ్ టైం కూడా మీరు నన్ను ఇప్పటికీ మీరు నన్ను రోజు అంటే లైక్ 1 week ఒకసారి మానిటరింగ్ చేస్తున్నారా? ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికారు ఇలాగని మీరు నాకు మానిటరింగ్ చేస్తున్నారు కదన్న, లేదంటే ఇంకోటి మనం ఎలాగోకలాగా చేద్దామని మీరు చెప్తున్నారు కదా. ఎస్ అన్న, నాకు చాలా ఎంకరేజ్ ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం లేదు, నేను ఒక చిన్న మీటింగ్లో ఉన్నాను, నాకు ఇది వస్తే వెంటనే నేను మీకు ఫోన్ చేయడం జరిగిందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవునన్న అవును, షూర్ అన్న షూర్. నేను చిన్న షూట్లో ఉన్నాను, అది అయిపోయింది, ఇంకో 2 daysలో అయిపోతుంది, నేను వస్తాను అన్న. అవునన్న లేదు నేను 2 daysలో నేను వచ్చి నేను మీకు చేస్తాను అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్ అన్న. అండ్ మీరు విన్నారు కదా ఇప్పుడే. సో సుమన్ టీవీ డైరెక్ట్గా మీరు తారక్కి ఫోన్ చేసినా, తారక్కే కాదు అంతెందుకండి, మీ విఎస్టీ ఛానల్ నుంచి మహాలక్ష్మి గారు నాకు ఫస్ట్ విఎస్టీ నుంచి మహాలక్ష్మి గారు నన్ను ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఆ రోజు మేడం చాలా మంచోళ్ళు, నువ్వు ఇంటర్నేషనల్ 350 రూపీస్కి చేసావు, వైజాగ్ నుంచి నువ్వు ఒక మంచి పేరు తెచ్చావు, 500 రూపాయలు ఇచ్చారు, కావాలంటే మీరు ఫోన్ చేసి ఇవ్వచ్చు, మీ విఎస్టీ ఛానల్లే మీరు కావాలని మీరు ఫోన్ చేసి అడగచ్చు.
నాకు యాంకర్స్ అవనివ్వండి, జర్నలిస్టులు అవ్వండి, చాలా హెల్ప్ చేశారు. చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. లైక్ కానీ కొన్ని మందికి నేను తర్వాత ఈ ఆడియన్స్ ఇలాగ అనడం, తర్వాత నేను వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది అయింది. నేను తర్వాత అంటే వీళ్ళని వదిలేయండి, తర్వాత అంటే నేను అటు మాట్లాడాలి, ఇటు రెండు పక్కల న్యూట్రల్. వేరే ఛానల్ వాళ్ళకి అడిగితే ఎంత పే చేస్తారు. సో నేను ఇలాంటివి కూడా చాలా ఫేస్ చేశాను. తర్వాత నాకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం గల కారణం అంటే అదే. లైక్ చాలామంది అడిగారు ఎంత పే చేస్తారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే మాకేంటి. ఇప్పుడు ఒకళ్ళు ఆల్రెడీ నేను ఒక 2-3 ఆల్రెడీ నేను వెళ్ళాను, చాలా వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎలా అడుగుతారు. ఇప్పుడు కౌంటర్ వచ్చింది, అన్కౌంటర్ స్క్రిప్ట్ నేను ఇవ్వాలి కదా, వాట్ ఐఎమ్ ఫేసింగ్ అనేది నాకు ఇవ్వాలి. నో వన్ ఇస్ ఇప్పటికీ నేను ఎవరికైనా వేరే మీడియా అంటే నేను మెన్షన్ చేయను, నాకు అవసరం కూడా లేదు. అనవసరంగా నాకు కాంట్రవర్సీ, నాకు ఇబ్బంది అవుతుంది. నేను వాళ్ళకి ఫోన్ చేస్తే లేదు మీరు ఎంత పే చేస్తారు, మరి అవన్నీ మనం ప్రూఫ్లు కూడా చూపెట్టాలంటే ఇట్స్ లైక్ ఇప్పటికే కొంచెం ఏదో బతుకుంటున్నాను. ఇంకా నాకు 350 షార్ట్ ఫిల్మ్ తీసి 35,000 అడిగి ఇంటర్వ్యూకి ఇస్తే అసలు మరి అది కరెక్ట్ కాదు కదా. ఇంక నేను ఆ 30,000తో నేను ఎన్ని తీసుకోవాలి, 350 రూపాయలతో కష్టం. అలాగే చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాయి. కానీ బ్రో నాకు అంటే కొన్ని విషయాలు నేను మాట్లాడతా. సలార్ మూవీలో పూజా గారు చేశారు కదా, లైక్ ఆ డైలాగ్ ఉంటుంది 2 నిమిషాలు బాగా, ఆవిడికి నీకు పర్సనల్గా కూడా ఏదో కనెక్షన్ ఉంది అంటే ఒక కాంట్రవర్షియల్ టాపిక్ నేను విన్నంత వరకు అది లిటరల్గా అంటే నిజంగా ఉందానా లేదంటే లేదనా, అంటే మీరు కూడా ఎప్పుడు రియాక్ట్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు. లైక్ నేను అది క్లియర్ చేస్తాను. కొంతమంది కూడా అడిగారు. నేను ప్రీవియస్ షూట్లో కూడా నేను మింటూజీని తీసుకెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్షిప్ బాండ్ కూడా నన్ను కొంతమంది డైరెక్ట్ నేను ఫేస్ టు ఫేస్ చెప్పిన కొంతమంది డైరెక్ట్గా అడిగారు, ఏంటి తనకి నీకేం రిలేషన్ ఉంది, ఎందుకంత క్లోజ్గా ఉంటున్నారు, నువ్వే తెచ్చావు. డైరెక్ట్గా చెప్తున్నాను. ఇట్స్ లైక్ పేర్లు అక్కర్లేదు, ఫిలిమ్స్ అక్కర్లేదు, అంటే వైజాగ్లో చాలా చిన్న ఫిలిమ్స్ అవుతాయి. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ లైక్ నేను మింటూజీకి కూడా మీరు ఎవరైనా ఫోన్ చేయాలన్నా చేయొచ్చు, లేదంటే నేనైనా డైరెక్ట్గా వినిపిస్తాను. మేము చాలా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫ్రెండ్స్ అనమాట. ఇండస్ట్రీలో తను మూవీస్ చేసుకున్నాను. నాకు తను ఎప్పుడు పరిచయం అంటే గల్లీ రౌడీ సినిమా షూటింగ్ అవుతుంది కదా ఇక్కడ మన హవామవల్లో, అప్పుడు మేమిద్దరం పరిచయం. వి వాజ్ లైక్ యాక్టర్స్. నేను జూనియర్ మోడల్ కింద వెళ్ళేటప్పుడు తను ఒక మంచి యాక్టర్స్ కింద వచ్చారు. దాని తర్వాత మా గురువుగారు రెడ్ 10 అనే మూవీకి ఆడిషన్కి వచ్చారు. సో దాని తర్వాత వి వాజ్ లైక్ చాలా ఫ్రెండ్స్ అనమాట. మేము ఎవ్రీ నైట్ మేము అప్పుడు కాల్ మాట్లాడుకునేవాళ్ళం. లైక్ 10 నుంచి 1 వరకు మాట్లాడే రోజులు. తను ఏడ్చేది, నేను ఏడ్చేవాడిని. లైక్ తనకు చాలా కమిట్మెంట్స్ అడిగేవాళ్ళు చాలామంది. ఇప్పుడు లేడీస్ అంటే కమిట్మెంట్స్ లైక్ అడిగేవాళ్ళు. తను కూడా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా డిస్కస్ చేసింది, తను చాలా ఎమోషనల్ అయింది. నేను కూడా నాకు అబ్బాయిలంటే మనం పని చేస్తాం. మనం ఒక టెక్నీషియన్ అయినప్పుడు 350 రూపాయలు చేశాను అని అంటే నేను ఒక టెక్నీషియన్ సైడ్ నుంచి నేను వాట్ మనం కట్ చేసుకుంటాం, మన బడ్జెట్ కట్ చేసుకుంటాం కాబట్టి ఫ్రీగా కూడా చేయొచ్చు. నేను ఫ్రీగా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను కూడా ఇది ఫ్రీగా చెయ్యొచ్చు. బట్ ఆ 350 రూపాయలు కూడా ఎందుకు చెప్పాను అని అంటే, ఏం భయ్ ఆటో ఖర్చులు ఉండట్లేదు నీకు, పేపర్ వరకు ఎలా వచ్చింది పక్కన నుంచి తీసుకున్నావా, ఇలాంటివి నేను విన్నాను. బేసిక్గా దిస్ ఇస్ 0 రూపీస్, రూపాయి ఎక్కడ ఖర్చు అవ్వలేదు. బట్ నేను 350 రూపాయలు ఎందుకు రాశాను అంటే నా ఆటో ఖర్చు అండ్ నా పేపర్ ఖర్చు, ఆ ఫోటోలు ఇవన్నీ నేను తీసుకునేవి, ఆ ఖర్చులు ఈ ఖర్చులు కలిపి నాకు 350 అయ్యింది. సో తను నాకు వీఆర్ లైక్ మోర్ ఫ్రెండ్స్. మా బాండింగ్ అలాగ ఉంటుంది. ఇప్పుడు మేము కూడా షూటింగ్కి వెళ్తే తను ఇక్కడ కూర్చుంటుంది, నేను ఇక్కడే కూర్చుంటాను. ఇట్ వాజ్ లైక్ వెరీ మచ్ బాండ్ అనమాట. సో అది అందరికీ వేరే విధంగా చూసిన వాళ్ళు ఎలా ఉంటారు, మేము కరెక్ట్గా ఉన్నాం లేదా అని మనకు తెలిస్తే సరిపోద్ది కదా. సో పూజా మింటూ లైక్ మేము నైట్ టైం కూడా మేము కాల్స్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను ఫోన్ చేసిన షీ వాస్ లైక్. అండ్ ఇంకొకటి, తన కోసం నేను చాలా బయటన కూడా వింటాను, కానీ బయట వాళ్ళ ముందు ఎలాగున్నారు నాకు అనవసరం, నా ముందు నాతో పాటు ఎలాగున్నారు అనేది నాకు అవసరం. సో నాకు చాలామంది చేస్తారా మీ ఫ్రెండ్స్ ఇలాగా, మీ ఫ్రెండ్స్ అలాగా, ఇలా 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 అయిందంట అలా అయిందంట అంటే ఓకే, వాళ్ళు ఏ పొజిషన్లో ఉండి వాళ్ళు అక్కడ ఉన్నారో నాకు తెలియదు. నా ముందైతే బాగానే ఉన్నారు, ఓకే. బట్ షీ ఈజ్ మై ఫ్రెండ్, ఐ విల్ సపోర్ట్ హర్, అంతే. నువ్వు ఒకటి ఏంటంటే బ్రో,
350 షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత నాకు తెలిసి నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటావు, అంటే కాంట్రవర్షియల్. స్టిల్ నో ఫేసింగ్. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంటర్వ్యూస్ పడ్డే నా ఇన్స్టాగ్రామ్ చూపిస్తాను, లాట్స్ ఆఫ్ పీపుల్ సార్ మేము ఇలాగ ప్రీమియర్ ప్రోలో ఇలాగ ఇబ్బంది అయింది, డావెన్సీలో ఇలాగ ఇబ్బంది అవుతుంది, సో పోస్టర్స్ ఎలాగా, రిలికల్ వీడియోస్లో ఇలాగా. నేను ప్రతి ఒక్కరికి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ చెక్ చేస్తే ఆబ్వియస్లీ 1000 మెంబర్స్ కన్నా పైన ఉంటారు. 30 minutes లోపే. నాకు హైదరాబాద్ నుంచి కూడా కొన్ని మంది పర్సనల్గా వచ్చి కలిసారు కూడా. కొన్ని మంది ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఇప్పిస్తాం, కథ చెప్పండి ఇలాగా అలాగా అని చెప్పేసి నేను ఒక షార్ట్ ఫిలిం రాసుకున్నాను. మన ఆర్పి పట్నాయక్ సార్కి నేను ఇక్కడే గ్రాండ్ బే హోటల్లో నేను నెరేషన్ ఇచ్చాను. సార్ లైక్ చాలా మటుకు నాకు సపోర్టివ్గానే స్క్రీన్ ప్లే అన్నీ చాలా గైడెన్స్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ వస్తానన్నారు, నేను మీటింగ్ పెట్టేసుకున్నాను, ప్రొడ్యూసర్ అన్నకు కలిపారు. ఎందుకని వెళ్ళిపోయారు. టైం పాస్ చేయడానికి చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఇంకొకడే నేను 104లో వేరే మీటింగ్ అయింది, ప్రొడ్యూసర్ ఇప్పిస్తాను ఇలాగా బ్రో ఇలాగా చెయ్యాలి మనం ఇచ్చేద్దామని. కలిసిన తర్వాత మాటలు చేంజ్. నేను ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాను, మీరు సార్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఆర్పి పట్నాయక్ సార్ దగ్గర తీసుకెళ్ళండి, లేకపోతే నీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్కి తీసుకెళ్ళు, నేను నా స్క్రిప్ట్ చెప్పుకుంటాను, నేను నీకు ప్రొడ్యూస్ చేస్తాను. లైక్ తీసుకెళ్ళడం నేను తీసుకెళ్ళడం ఏంటి, వాళ్ళ స్క్రిప్ట్ చెప్పి వాళ్ళ ప్రొడ్యూసర్ నాకు ఈయన ప్రొడ్యూస్ చేస్తానండి. చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. లైక్ ఇప్పటికీ నాకు ప్రొడ్యూసర్ దొరకలేదు, ఏం చేయలేదు అని అంటే దిస్ వాజ్ ద రీజన్. హైదరాబాద్ నుంచి అయితే నాకు అప్పుడు ఇంటర్వ్యూల నుంచి కేఆర్ రాజా గారు ఇంకా నాకు టచ్లోనే ఉన్నారు, మంచి సపోర్ట్. మా ఏయూ థియేటర్ ఆర్ట్స్ క్లాస్మేట్ మా విజయ్ గారు కూడా చాలా వరకు సపోర్టివ్. తర్వాత నాకు కామన్ ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నారు. లైక్ నా ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. ఒకళ్ళు ఆర్యన్ అని, సోదర అని పిలుస్తాను, మనోహర్ అని, తను ఒక మంచి డైరెక్టర్. తను లైఫ్లో చాలా సాధించాలనుకున్నాడు కానీ ఇంకా తను అంతా కోల్పోయి, నువ్వు డైరెక్టర్ అయితే చాలు బాగా, నేను చూసుకుంటాను, నీకు ఏ రోజు ఏ హెల్ప్ కావాలన్నా నేను డబ్బులు పంపిస్తాడు. అలాంటి ఫ్రెండ్స్ దొరకడం రేర్ అనుకుంటా. ఇప్పటికీ నేను టెక్స్ట్ చేస్తే బాగా నాకు ఒక 200 కావాలి, నా పెట్రోల్ అయిపోయిందని అంటే ఈ విల్ సెండ్ 500. ఎందుకు అని అంటే నేను అవ్వలేకపోయాను, నువ్వు అవ్వు, నేను చూసుకొని నేను ఏదో హ్యాపీ అవుతాను, నువ్వు కావాలి. అండ్ లైక్ ప్రసాద్ మా ఇంటి పక్కన ఉంటాడు, హీ వాస్ వెరీ మచ్ సపోర్టివ్. వీళ్ళందరి కోసమే నేను ఇంకా ఉన్నాను, లేకపోతే నేను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోవాలి. చాలా మటుకు కాంట్రవర్సీలు, బయటికి వెళ్తే డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకుంటున్నావు అంట కదా ఎలాగను. అంతెందుకు నేను చెప్పకూడదు, చాలామంది అన్నా, నేను విన్నాను, నాకే అన్నారు. నేను ఏ రోజు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికైనా క్రాస్ చెక్ చేయొచ్చు. నేను జెన్యున్గా 350 రూపాయలకే చేశాను, అది ప్రూఫ్ కూడా పెట్టాను. కానీ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఎందుకు మనీ అడుగు. ఇటుపక్క అందరు రూపాయి నాకు ఇంటర్వ్యూ రూపాయి నేను పే చేయలేదు. చాలా జెన్యున్ పర్సన్స్, చాలా నీట్గా, వాళ్ళకి మాత్రం నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. బట్ కొన్ని మీడియాస్ అయితే ఇలాగయ్యాయి. అది ఏ మీడియాస్ అనేది నన్ను అడగొద్దు, నేను చెప్పను, మర్చిపోయాను, నన్ను మళ్ళీ కాంట్రవర్సీ లాగొద్దు. ఒకవేళ లేదు కనుక్కోవాలనుకుంటే అప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు. ఓకే, ఇంతకీ నీ లవ్ స్టోరీ ఏంది బ్రో? చెప్పాను కదా, ఈ డైరీ రాయడం, చాలా కాంటాక్ట్స్ రావడం, కొన్ని ఇష్యూస్ అయ్యాయి. అదే చాలా పెద్ద ఇష్యూ. సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్తాను. ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా పోస్ట్ చేశాను. ఓకే, తెలుగు వైజాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా నేను ఆ సూసైడ్ వీడియో పోస్ట్ చేశాను. నాకు వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చింది, డిలీట్ చేశారు. కొన్ని వరకు నేను చెప్పకూడదు, ఎందుకంటే నాకు థ్రెట్ ఉంటుంది. ఒక లీగల్గా ఒకటి అయినందున అవి మనం ఎత్తకూడదు. చాలా మటుకు ఎమోషనల్ అయిపోయాను. చెప్తున్నాను కదా, ఈ డైరీ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు ఒకే 350 రూపాయలు కొట్టాడు. అక్కడ నా టెక్నీషియన్గా నా వర్క్ మీరు చూడొచ్చు, కానీ పర్సనల్గా నేను కోల్పోయాను. యాక్చువల్లీ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోవాలనే సిచ్యువేషన్ నాకు వచ్చేసింది చాలా మటుకు. నేను అటెంప్ట్స్ అయితే చేశాను, ఎందుకనంటే ఇది రీజన్. సో అందుకే నేను ఇప్పటికీ డైరీ మీద నాకు ఇన్ని అవార్డులు వచ్చినా, ఇన్ని అవార్డులు వచ్చాయని అంటే నేను కూడా డబ్బులు ఇచ్చే అవార్డులు తీయలేదు. నేను కావాలంటే ఎవరైతే అవార్డు ఇస్తున్నా నేను డైరెక్ట్గా వాళ్ళకి నేను ఫోన్ చేసుకొని నేను ఆన్ స్పాట్ మీకు ఇవ్వగలను. కావాలంటే లేదు ఎంక్వైరీ చేస్తాను చెయ్యండి. కానీ దానికన్నా ముందు ఒక 90-100 అదే లైక్ కాంపిటీషన్ రిజెక్ట్ చేస్తా పెయిన్ మీకు ఎవరికి తెలియదు. డైరీ 4 వచ్చింది, బట్ నేను 100-200 అప్లై చేస్తేనే కదా, అందులో రిజెక్ట్ అయితేనే కదా ఇందులో నాకు వచ్చింది. సో అది ఎవరికి తెలియదు. కావాలంటే నేను ఆన్లైన్లోనే అప్లై చేశాను. అవన్నీ కావాలంటే నేను
ప్రూఫ్ కావాలని నేను ఇస్తాను, ప్రతిదీ నేను ప్రూఫ్ పెట్టే నేను మాట్లాడుతున్నాను కదా. ఏం తెలియకుండా ఒకసారి వచ్చి కూర్చొని మాట్లాడక్కర్లేదు, నాతో పాటు ఒకరోజు తిరిగితే అర్థమైపోద్ది, తెలుస్తుంది కదా. ఇప్పుడు వైజాగ్లో చాలామంది ఉన్నారు, బ్రో మేము ఎలా షూట్ చేయాలనుకుంటున్నాం, డై ఎక్విప్మెంట్ కోసం చెప్పు ఇలాగని అంటారు. చెప్తున్నాను, డై ఎక్విప్మెంట్ కోసం అన్నీ చెప్తున్నాను. 350 రూపాయలు అంటే నేను 40 వాట్స్ బల్బ్తో కూడా మనం షూట్ చేయొచ్చు, కానీ ఎలా చేయాలో టెక్నికల్ నేను చెప్పేవాడిని, చెప్తున్నాను కూడా. సో అలాగలాగా నేను చేస్తున్నాను, అది మాత్రం ఆవిడ గుర్తుండదు. 350 సొల్లు చెప్తాడు, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకున్నాడు. నాకు ఆ డబ్బులు పెట్రోల్ వేసుకోవడానికి నాకు 100 రూపాయలు ఉండవు, ఇంక నేను డబ్బులు ఇచ్చి ఎవరికి నేను పెట్టించుకుంటాను, తప్పు కదా. ఇంకోటి ఏంటంటే బయటన ఇప్పుడు నేను వేరే కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్తే, ఈ ఫీల్డ్ కాక వేరే ఫీల్డ్, నేను ఎక్కడో చూసామండి, నిజంగా జాబ్ ఇవ్వట్లేదు బయటన. మీరు ఫిలిమ్స్లో కొంచెం ఇదయ్యారో ఫిలిమ్స్లో వెళ్ళండి అంటారు. ఫిలిమ్స్లో ఏముంది, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకున్నా, లైక్ చాలా డ్యామేజ్. ఫోన్లే అని ఏదో 2-3 ముగ్గురు దగ్గర తిరిగామనుకోండి, 4 రోజులు తిప్పుతారు, 2 నెలలు తిప్పుతారు, ఫోన్ చేసి సొల్లేస్తారు గంటలు, మనకైతే ప్రొడ్యూస్ చేస్తారు కదా అని. కానీ ఏముండదు, అస్సలు ఏముండదు. ఎంక్వైరీ చేస్తారు, ఏముండదు. కానీ అంతే, ఇంక ఇలాగా ఉండిపోయాం ఇంక. సో అలాగా. కానీ ఫిలిం మేకింగ్ అనేది ప్యాషనేటెడ్గా ఎంచుకోవడం చాలా వరకు పేరెంట్స్కి నచ్చదు. ఐ మీన్ నువ్వు చిన్నప్పటి నుంచే ఒకటి ఫిక్స్ చేసేస్తారు, నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఇదవ్వు అంటారు. కానీ తప్ప ఇండియాలో నువ్వు ఫార్మర్ అవ్వు, లేదంటే ఒక సినిమాటోగ్రాఫర్ అవుతావన్నా, లేదంటే సినిమాలు తీస్తాను డైరెక్టర్ అవుతావన్నా, అది ప్యాషన్గా చూడరు, అదొక జాబ్గా కూడా చూడరు. జాబ్ ఇన్ ద సెన్స్ ఏం చూస్తారంటే సాఫ్ట్వేర్గా వాడి కింద వర్క్ చేయి, వీడి కింద వర్క్ చేయి. సో నీ లైఫ్లో నువ్వు ఫిలిం మేకింగ్ ఎంచుకుంటాను అనుకున్నప్పుడు నువ్వు అంటే నీకు పడిన హడల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇంట్లో చెప్పకుండా జాను షూటింగ్ అయింది. ఓకే, జానులో అవునవును, జాను మూవీ జానులో ఉంటారు శర్వనంద్ బ్యాక్గ్రౌండ్. నేను చాలా దీంట్లో కూడా చెప్పాను, చాలా అట్లా కూడా వేశారు. ఇంట్లో చెప్పకుండా షూటింగ్కి వెళ్ళాను. ఆ రోజుల్లో నాకు డబ్బులు ఉండేవి కాదు, లైక్ 30 రూపాయలు 40 రూపాయలు జోబులో పెట్టుకొని నరసింహబాబు అని నా బాధలు అర్థం చేసుకొని 4 చాట్లు వేస్తే ఒక 500 ఇవ్వడం, బోర్డు మీద బొమ్మలు వేస్తే ఏంటి నేను జూనియర్గా అంటే మోడల్గా చేస్తూ ఆ చాట్లు వేస్తూ అవన్నీ చేయడం. తర్వాత జాను ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఐ హ్యావ్ వన్ థింగ్, చాలా అంటే లైక్ నేనేంట్రా బాబు నా జీవితం చాలా వరకు అనుకునే సిచ్యువేషన్. కరోనా వచ్చింది, వాలంటీర్ జాబ్ జాయిన్ అయ్యాను. నా ఫ్రెండ్ జగదీష్ అని ఉంటాడు, ఆడు నేను ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్. 30,000 లేక నేను వాలంటీర్ జాబ్ జాయిన్ అయ్యాను, ఆడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోయాడు. 30,000 లేక కోర్స్ నేర్చుకోవాలి, ఇంట్లో డబ్బులు లేవు, జాబ్కి వెళ్ళాను 5,000. అప్పుడు జాను సినిమా రిలీజ్ అయింది. థియేటర్లో నేను కనబడుతున్నాను, నాకు వాట్సాప్లో అందరూ పెట్టుకుంటున్నారు. తీరొచ్చి వస్తే నేను ఎక్కడ రేషన్ కార్డ్, అమ్మ ఒడి, సెల్ఫీలు తీసుకొని మావాడని పొగడట్లేదు, సినిమాలో కనబడినాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడని చెప్పి. లైక్ ముఖం మీద అంటే ఉంటుంది బ్రో, సీరియస్లీ ఎందుకురా నా జీవితం అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడంటే జెన్యున్గా 2-3 పరిచయం అయ్యారు నాకు. రీసెంట్గా ఆర్జే రోహిత్ అన్న ఉన్నాడు, లైక్ కొంచెం ఫైనాన్షియల్లీ సపోర్ట్, అరే నువ్వు ఈ వర్క్ చెయ్యు నీకు ఇంత వస్తుంది, ఛానల్ క్రియేట్ అయింది. ఓకే, సో అంటే నేను ఇంట్లో కొంచెం వర్క్ చేసుకుంటే ఇంట్లో కొంచెం గడడానికి నాకు కొంచెం పైసలు వస్తున్నాయి. అది రోహిత్ అన్న, ఆర్జే రోహిత్ అన్న, ప్రశాంతి గారు ఇన్ఫ్లుయెన్సర్, వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్. ఆవిడ కూడా ప్రమోషన్ చెయ్యి బ్రో, ఫస్ట్ కొలాబరేటివ్గా చెయ్యు, తర్వాత నేను నీకు హెల్ప్ చేస్తాను, చేశారు కూడా. శ్రీ గారని బ్రైడల్ మేకప్ చేస్తారు. సో ఆవిడ, సో వీళ్ళందరూ మనం మర్చిపోకూడదు. నాకు ఫైనాన్షియల్గా ఇప్పటికే నాకు డబ్బులు ఉండవు, సో వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా. బట్ ఓకే ఫైన్, కానీ అంతకుముందు నేను అన్నా క్యాంటీన్లో తినేవాడిని. ఒక్కొక్క రోజు ఇంటికి నడుచుకుని వెళ్ళిపోయే రోజులు ఉంటాయి, డబ్బులు ఉండేవి కాదు మనకి. అలాగని పేరెంట్స్ చేయాల్సింది చేశారు, అడిగితే వాళ్ళు కష్టపడిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో చాలా ఇబ్బందులు ఇవన్నీ పడ్డాము. బట్ నేను కూడా చాలామందికి టెక్స్ట్ చేయడం, కామెంట్స్ పెడతాను నేను. ఇప్పుడు నాని సార్ కానీ ఎవరైనా పోస్టులు పెడితే, సార్ వీ హ్యావ్ అ స్క్రిప్ట్, ఒక ఛాన్స్ సార్. హైదరాబాద్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేక
ఏముండదు. వైజాగ్లో తిరగడానికే మనకు ఉండవు అంతా. ఇప్పుడు పిలుస్తారు బ్రో, షూటింగ్లు పిలుస్తారు, కష్టపడిపోతాం, ఇంటికి వెళ్ళేసరికి 500 పెడతారు. అవుట్పుట్ మాత్రం వాళ్ళకి బాగా రావాలి, సినిమాటిక్ రావాలి, ఎక్విప్మెంట్ కూడా ఉండవు, కానీ రావాలి, మేనేజ్ చేస్తాం, నేర్చుకునే స్కిల్స్ అన్నీ వాడి ఇస్తాం. రీసెంట్గా నేను చేసే ప్రాజెక్టులు కానీ ఏమైనా నా ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది, టిప్స్ చెప్పడం, అవన్నిటికి వెళ్ళడం, కానీ పైసలు ఏమి ఉండవు. అది ఈడే కదా మనోడే కదా 500 ఎత్తే అయిపోద్ది. సో అలాగా కొన్ని ప్రాజెక్ట్స్ నేను కొన్నిటికి ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది, తర్వాత స్టార్ట్ అయిపోద్ది అని అంటారు, కానీ ఏం ఉండవు. కానీ పోస్టర్లు అన్నీ ఇవ్వాలి, టైం వేస్ట్, దానివల్ల ఏమి ఉండదు. సో చాలా ఇబ్బందులు ఫేస్ ఇప్పటికీ చాలా మందికి నేను కాంటాక్ట్ అయ్యాను బ్రో. నేనే చెప్తున్నాను కదా, ఆ ఇంటర్వ్యూలు నేను డ్రాప్ అవ్వలేదు. తర్వాత నేను ఇలాగ నాకు ఫేస్ అవుతుందని నేను చాలా మీడియాస్కి కూడా నేను కాంటాక్ట్ అయ్యాను. ఒక ఇంటర్వ్యూ పెట్టండి అని కూడా నేను అడిగాను, నేను క్లియర్ అప్ చేసుకోవాలి ఇలాగని, ఫైనల్ ఇంటర్వ్యూ అండి అని నేను కూడా చెప్పాను. బట్ అని చెప్పాను కదా, అందరూ కొన్ని మంది అయితే ఎంత పే చేస్తావు, నేను ఎందుకు ఇంటర్వ్యూ చెయ్యాలి అన్నీ, ఎందుకంటే మనకి అవసరం లేదు కదా. సో ఇబ్బందులు ఎవరికి తెలియదు. సో అందుకే నేను కొంచెం ఈ విఎస్టీ ఛానల్ ద్వారా అయినా సరే నేను కొంచెం క్లియర్ అప్ చేశాను. బట్ నాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను అనుకుని నేను చెప్తాను. సో మనం టీవీ నుంచి మన ప్రశాంత్ అన్న, ముఖ్యంగా చెప్పాలంటే కిట్టు అని ఒక మంచి రైటర్, కృష్ణ అని అన్నయ్య నేను ప్రీవియస్గా వర్క్ చేసాం. వే2 SMS వచ్చింది. ఓకే, 350 రూపాయలు ఇంటర్నేషనల్ కొట్టాడు భువనేశ్వర్లని. అన్నికి నేను ఫోన్ చేశాను. అంటే బేసిక్గా మేము టెక్నీషియన్స్ కాబట్టి నేను అన్న ఇలాగ వచ్చిందన్న, జిత్తు నువ్వు అలా ఉండు, నువ్వు మంచి పని చేసావు, ఇది అందరికీ తెలియాలని చెప్పి అప్పటికప్పుడు మీడియాలందరికీ చెప్పి వాళ్ళు రావడం జరిగింది, నన్ను ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది. కిట్టు అని నేను కిట్టు అని పిలుస్తాను, తను కృష్ణ మంచి రైటర్. మనకి నాయమ్మ నా తల్లి సాంగ్ ఒకటి వచ్చింది కదా, అవునవును, ఆ సింగర్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కలిపి ఈయన రాస్తారు, ఈయన సాంగ్స్ కూడా చేస్తారు అన్నమాట. ఓకే. సో ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. సో చాలామంది ఉన్నారు ఇలాగ, అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే కొన్ని మంది ఉన్నారు, బట్ జనాలకి ఇవేం తెలియవు, అనేస్తారు. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక ఎండింగ్ కూడా ఇంకా రాలేదు నీ లైఫ్లో నాకు తెలిసి. అసలు అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు, మధ్యలో ఉన్నాను. అంటే ఇంత కాంట్రవర్షియల్ జరిగినా సరే నువ్వు సూసైడ్ అటెంప్ట్స్ వరకు వెళ్ళావు అంటే చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసావు. ఎటుపక్క లేదు, నేను లైక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దేనికి? అంటే బేసిక్గా స్ట్రెస్ ఇవన్నీ అయిపోతాం కదా, సో డిప్రెషన్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. మైండ్ ఏం పనిచేసేది కాదు, చాలా నరకం. లైక్ అది వెళ్ళి నేను కొన్ని రోజులు బయటన ట్రీట్మెంట్ తీయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం సెటిల్ అయ్యి అప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. బట్ నాకు ఈ జాబ్ తర్వాత నేను మానేసి వేరే ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. కానీ సడన్గా నాకు డైరీ కొట్టడం మొత్తం అప్పటికి కూడా నేను హాస్పిటల్లో, మా నాన్నగారికి స్ట్రోక్, మా తాతయ్య గారు రీసెంట్గా ఎక్స్పైర్డ్, కానీ అంతకుముందు ఐసీ, నాన్న 5th ఫ్లోర్లో ఐసీయూ, తాతగారు 3వ ఫ్లోర్లో ఐసీయూ. సో నా బర్త్డేకి కూడా నేను కింద పైన తిరిగాను. ఇద్దరూ ఐసీయూలోనే ఉన్నారు. డాడీకి స్ట్రోక్ వచ్చింది, చాలా మటుకు ఇబ్బంది అయింది. ఇంక నా లైఫ్ ఎంతే, ఐ విల్ మూవ్ ఆన్, నేను వెళ్ళాలనే టైంకి నాకు డైరీ వచ్చింది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇలా రావడం, ఇంకా ఆ ఇంటర్వ్యూలకి వెళ్ళినా సరే నన్ను రిజెక్ట్ చేయడం ఏముండదు. బట్ సినిమా చేయాలి, ఎప్పటికైనా చెయ్యాలంతే, అదొకటే ఉన్నది. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో ఏంటో. అవుతుందిలే బ్రో, ఏముంది, ఏదో ఒక రోజు అవుతుంది పక్క. బట్ ఇలా అయితే కష్టం, ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు కొన్ని మంది ఉంటారు, మనకి ఏంటంటే ప్రొడ్యూసర్లు రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ టెక్నీషియన్కైనా వాల్యూ ఉంటే చాలు. అవును, ఇప్పుడు మెసేజ్లు పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక రిప్లై రాదు, వాళ్ళకి బిజీ, చాలా బిజీ ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఒక్కలైనా జెన్యున్గా వచ్చి చేస్తాము, ఇది చేస్తాం, అది చేస్తాం అని అంటే అప్పుడు మనం ముందుకెళ్ళచ్చు. టైం వేస్ట్ ఇవి లేదు, లైఫ్ అయిపోతుంది. అండ్ చాలా ఇబ్బందిగా ఫేస్ అయ్యేది సిచ్యువేషన్ అయితే ఇది. చాలా మటుకు ఇలాగే వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? ఆబ్వియస్గా అంటే నాకు తెలిసిన ఒక బెస్ట్ కోట్ చెప్తా,
రీసెంట్ టైమ్స్లో నేను ఉన్నది కూడా ది బెస్ట్ ఏంటంటే ఒకడు ఎదుగుతున్నాడు అనుకున్నప్పుడు వెనక నుంచి బ్యాక్ పుల్లింగ్కి 100 మంది రెడీగా ఉంటారు. అంటే వాడు ఎదిగితే తట్టుకోలేకపోవడం వల్లే. అంతే. సో నాకు తెలిసి నువ్వు ఇంతలాగా స్ట్రగుల్ ఫేస్ అయ్యంటే ఎక్కడో ఒక దగ్గర నువ్వు వాళ్ళకన్నా ఒక మెట్టి ఎదుగవు. అంటే ఎదగడం అంటే ఏం ఎదిగాను బ్రో? ఒకటి నేను చెప్పనా, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ పెట్టించుకున్నా, అది ఎదిగానా? అదే కదా ఎదిగాను నేను. ఆ 350 రూపాయలు ఆ సొల్లుకి తీసాడు ఆ సొల్లు అని చెప్పి అది ఎదిగానా? ఎదగడం అంటే నా దృష్టిలో తీసాడురా అన్న చాలు. పోనీ మాట్లాడకపోయినా పర్లేదు, కానీ షార్ట్ ఫిల్మ్ తీసాడురా తీసాడు. పోనీ మాట్లాడకపోయినా మనకు ప్రాబ్లం లేదు, మన పని మనం చేసుకుంటాం. 350 రూపాయల సొల్లు, వర్క్ చూడరు సొల్లు. ఇంటర్వ్యూలు పడ్డాయి, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకున్నారు, ఏముందిలే డబ్బులు. కొన్ని మంది అయితే ఉన్నారు, కానీ ప్రతి ఒక్క జర్నలిస్టులు ఎవరు డబ్బులు తీసుకోకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు హెల్ప్ జరిగింది, నాకు చేశారు, నేనే దానికి ప్రూఫ్ అనమాట. సో వాళ్ళకి మాత్రం ఇది చేయాలి. బట్ చేయాలి బ్రో, లేదు ఇంకా కొంచెం పెద్ద. కానీ కాంట్రవర్సీలు వస్తున్నాయి బ్రో లైఫ్లో. నేను చాలా ఇప్పుడు బాగా నలిగిపోయి ఉన్నాను, ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, బట్ చెయ్యాలనుకుంటున్నాను. చెప్తున్నాను, చాలా మటుకు నేను చాలా ఫిలిమ్స్ చేశాను. ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు తెలుస్తుంది ఎవరెవరితో చేశాను, ఏం చేశాను. గో త్రూ అండ్ చెక్. కానీ నాకు మళ్ళీ మధ్యలో ఇంకోటి కూడా వచ్చాయి. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవడానికే కదా ఇలాగా. నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వద్దు, నాకు నిజంగానే వద్దు. కానీ నా కంటెంట్ మీరు తీసుకోండి, నచ్చితే వినండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను, నేను సొల్లు చెప్పట్లేదు. ఏ లైటింగ్ ఎలా పెట్టుకుంటే ఏది వస్తుందో నేను నేర్చుకునేది మాత్రం నేను చెప్తాను. అది నచ్చితే మీరు చేసుకోండి, లేదంటే లేదు. ఖచ్చితంగా ఫాలో కొట్టాలి, నాన్నే ఫాలో అవ్వాలి, నేను చెప్పిందే వినాలి, ఫాలోవర్స్ పెంచుకోవాలి అన్నదైతే నాకు కాదు. ఇది మాత్రం చాలా ఇబ్బంది. ఓకే, సో ఐ థింక్ ప్రతి దానికి ఒక ఎండ్ రావాలి, కానీ స్టోరీలో ఎప్పుడు ఎండ్ వస్తుందో నీకు కూడా తెలియదు అసలు. సో నెక్స్ట్ అంటారు అసలు అది ఎవరి లైఫ్ ప్రెడిక్టబుల్ కాదు, కానీ దీనికోసం అంటే ఎండ్ కోసం అయితే నేను వస్తుందని ఆశ లేదు, దానికోసం నేను ఎప్పుడు చూడాలి. ఇప్పుడు 350కి అయిపోయింది డైరీ షార్ట్ ఫిలిం, నాకు తెలిసి 1 year గ్యాప్ ఇవ్వాలి. అంటే లైక్ ఇవ్వడం కాదు బ్రో, ఇప్పుడు ఏంటంటే అక్కడే వస్తుంది పాయింట్. 1 year గ్యాప్ అంటే ఇప్పుడు నాకు జాబ్ ఉందా? పోనీ ఏ జాబ్కి వెళ్ళిన ఎత్తున్నాను నాకు రోడ్డు మీద. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ జాబులు చేసుకోవాలి బ్రో. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మరి? ప్రాజెక్టులు అయితే రాసుకున్నాను, చెప్తున్నాను కదా, ఆర్పీ సార్తో నేను కూర్చున్నాను, ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ఆయనతో కలిసినవి. బట్ చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా చేద్దాం అనుకుంటున్నాను. అలా అని కాకుండా నాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, మూవీ ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, బట్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. ఓకే, ఫస్ట్ నాట్ ట్రస్టబుల్, గుడ్డు 350 రూపాయలు నువ్వు చేసావు, సినిమా చేసేద్దాం అని అంటే ఓకే ఫైన్. ఇంకోటి చేయడానికి నాకు ఛాన్స్ కావాలి కదా, ఛాన్స్ కావాలంటే చెయ్యాలి. బేసిక్గా నేను ఇంకోటి కూడా చెప్తాను, నా దగ్గర బ్లాక్ మ్యాజిక్ 6K ఉంది, మా అమ్మ బంగారం తాకట్టేటి, మరి ఇప్పటికీ నేను ఇప్పించలేదు. నాకు చేసుకునే ఇది ఉన్నది, బట్ నాతో పాటు 10 మంది కావాలి ఎదగడానికి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో వెయిట్ చేయాలని అంటే మరి నేనేం చేయాలి? తిరగాలి. నా దగ్గర కెమెరా ఎక్విప్మెంట్ ఉంది, సిస్టమ్ ఉంది. మా తాతయ్య గారు నాకు వెళ్ళే ముందు కొనేసి కూడా ఇచ్చారు. తాతయ్య గారు సగం డబ్బులు, మా అమ్మ నాన్న కలిపి సగం డబ్బులు. సర్లే ఇంటర్వ్యూలు పడిన తర్వాత ఓకే ఏదో ట్రబని. కానీ ఇట్ వాట్స్ లైక్ ఇది నాకు ఎక్కువ బ్యాక్ పుల్లింగ్ చేస్తుంది కదా, అది ఎలా చెప్పుకోవాలి, ఏం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. రివ్యూస్ చెప్తున్నాను, సినిమా రివ్యూస్. అంటే మా ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని సినిమాలు ఇవన్నిటిలో నేను వెళ్ళి చెప్పాను. సో చెప్పినప్పుడు కూడా లైక్ అక్కడికి కూడా వచ్చి 350 రూపాయలు తీసారండి, నిజంగానేనా మీరు నిజంగా 350 రూపాయలు చేశారా? అది పెద్ద టాస్క్లా ఉంటుంది బ్రో. వాళ్ళ ముందు నేను ఇలా చూస్తున్నాను సార్, నిజంగా ఇవన్నీ వాళ్ళ ముందే నేను మెడలో వేసుకొని తిరగాలి, నేను మెడలో వేసుకొని తిరగలేను. ఏం లేదు, ఒక షీట్ పెట్టుకొని అదే అలా తిరగాలి. కానీ ఫన్ మూమెంట్ చెప్పడం, మా కంచరపాలెంలోని నా పేరు జితేంద్ర అని పిల్లట్లేదు, రే 350 ఎట్రారా, 350 ఎట్రారా అని. లైక్ అది చాలా బాగుంటుంది. కొన్ని అమ్మాయిల నుంచి అంటే చిన్న ఫ్లట్ మూమెంట్స్ వస్తాయి, పెద్దోడు అయిపోరాడు, బయటికి వెళ్దామా లేదు, అవన్నీ లైక్ కొన్ని అంటే ఉంటాయి కదా, ఎండ్ ఆఫ్ ది డే చిన్న సరదాలు. అది ఎందుకు నన్ను వేసుకుంటారు ఇలా. బేసిక్గా
నేను అమ్మాయిలతో మాట్లాడతాను కానీ లైక్ నాట్ లైక్ ఫ్లట్టింగ్ దట్ అది ఆ, మాట్లాడుతూ ఫన్ కమ్మేసుకుందాం అంతే. కానీ బయట నాది ఎలా క్రియేట్ చేస్తారు, వీడి అమ్మాయిడి ఇట్రా బాబు అలాగవుతుంది అలాగని. నాకు నేను ఒక విషయం చెప్పనా బ్రో, నీకు పడిన దెబ్బ తర్వాత అమ్మాయిల జోలికి వెళ్ళడం మానేసాం అనుకుని విన్నాను. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ముక్క నా కోసం ఎవడైనా ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ముక్క నా కాంట్రవర్సీ ఫస్ట్ తెలిసిపోద్ది. ఓకే, మా ఇంటి చుట్టుపక్కల ఈడు ఏం చేశాడు, ఈడు అటెంప్ట్ ఎందుకు చేసుకున్నాడు, తర్వాత ఏ లీగల్ ఇష్యూ అయ్యింది, ఇవన్నీ. ఆ లీగల్ ఇష్యూ అయ్యిందని అంటే నేను ఇది చెప్పకూడదు, నా సైడ్ నా ప్రూఫ్లు అనుకోండి. ఇప్పుడు నేను ఎంత ప్రూఫ్లు పట్టుకుని మాట్లాడిన నేను తప్పు చేయలేదని నేను చెప్పుకోవచ్చు. సింగిల్గా నేను తప్పు చేయలేదు, నేను నా రిలేషన్షిప్లో నేను ఎప్పుడు తప్పు చేయలేదు. బట్ సిచ్యువేషన్స్ వెళ్ళిపోయాయి, తప్పదు. ఇప్పుడు నేను మంచోడ్నే, 10 మంది నా వెనకాతలు నించొని ఇటు చెడ్డోడని అంటే ఆబ్వియస్లీ జనం అంతా చెడ్డోడనిలాగే చూస్తుంది కదా. బట్ లేదు అవన్నీ తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పటికీ నేను అమ్మాయిలతో మాట్లాడతాను, జోకులు వేసుకుంటాను, బాగానే ఉంటాం. బట్ ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాం, అది మాత్రం బయటికి తెలియదు అనమాట. ఇప్పుడు అదొకటి పెద్ద ఇష్యూ అయిపోయిందండి బాబు. కెమెరామ్యాన్గా నేను కొన్ని డెమోలు కానీ గట్రా చేస్తే హీరోయిన్స్ గట్రా మాట్లాడతారు. బేసిక్గా ఎలా మాట్లాడతారు, టెక్నీషియన్ వేలో మాట్లాడతారు. ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే నాకేమైనా ప్రాజెక్ట్స్ ఉంటే చెప్తాను, మీ టేకింగ్ బాగానే ఉంటుంది, మేము రిఫర్ చేస్తాం, మాకు కూడా మీరు రిఫర్ చేయండి. ఇట్స్ లైక్ అలాగ ఉంటుంది. బట్ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగ ఉంటుంది. ఇప్పుడు ఒక హీరోయిన్ ఎవరో టెక్నీషియన్, ఇప్పుడు హీరోయిన్ టెక్నీషియన్ మాట్లాడుకున్నారు అనుకోండి, ఓకే, అది మీకు ఎలాగుంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ప్రొఫెషనల్ అక్కడ ఏం మాట్లాడో తెలియదు, కానీ దూరం నుంచి చూసి కలిపేస్తున్నారు, సెట్ అయిపోయింది, ఈవినింగ్ రూమ్కి వెళ్ళిపోతారు, అది సెట్ మూమెంట్ అలా అని అనుకుంటారు. అది మాత్రం చాలా తప్పది. బేసిక్గా చాలా ఇది. ఇప్పుడు నాకు ఇంకోటి బేసిక్ రీజన్ చెప్పనా, ఇప్పుడు ఈ కాంట్రవర్సీల వల్ల బయట జనాలు మాట్లాడడం వల్ల నిజంగా చెప్తున్నాను, నేను తిరుపతి వెళ్ళడానికి కూడా నాది ఉండవు. ఇది మా నాన్నగారి కోసం మొక్కు కోసం పెంచుకున్నాను, అందరూ ఏదో చేసుకున్నారు. బయటికి వెళ్తే గంజా బ్యాచ్ అంటున్నాను, నన్ను నాకు అలవాటు కూడా లేదు గంజా బ్యాచ్ అంటున్నాను. నేను చూసిన నిమిషం కూడా అదే అనుకున్నాను, లిటరల్లీ గంజా బ్యాచ్ అంటున్నారు. కానీ అలా మాట్లాడడం నాకు తప్పు, నాకు చాలా హర్టింగ్గా ఉంది. ఎంత కష్టపడింది డబ్బులు ఇచ్చి చేయించుకున్నానంటే, నేను ఇప్పటి వరకు నాకు ఇంటర్వ్యూ చేసిన ఏ జర్నలిస్ట్కైనా ఫోన్ చేసుకోండి, నేను రూపాయి ఎవరికి పే చేయలేదు, వాళ్ళు నాకు పే చేయలేదు. నన్ను జెన్యున్గా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు, జెన్యున్గా నన్ను సపోర్ట్ చేశారు. అది మాత్రం క్లియరప్ చేయడానికి అయితే వచ్చాను నేను. ఫైనలీ ఐ థింక్ ఐ గాట్ బెటర్ ఆన్సర్స్. అండ్ 0 బడ్జెట్తో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసావు, మళ్ళీ ఇంకొకటి తీయాలని నేను ఫుల్ బ్లెజ్డ్గా కోరుకుంటున్నా. తీస్తానులేండి, ఇలాంటి కాంట్రవర్సీలో నేను తీయాలి. కాంట్రవర్సీ ఉంటేనే చెయ్యాలి, చాలా బాగుంటుంది. ఏంటంటారు, ఇంకా ఉంటాయి, ఏముంది మహా అయితే ఇంకో 4 వస్తారు టైంపాస్ చేయడానికి. సీరియస్లీ 4 వస్తారు ఇంటర్వ్యూ తను, 4 మేము ప్రొడ్యూస్ చేస్తామని. నమ్మకం ఏంటి? నేను అందరితోటి ఏదో నాకు ఆశ ఉంటుంది కదా, సార్ అని నేను మాట్లాడతాను, టైం ఇస్తాను, అన్నీ చేస్తాను. నమ్మకం ఏంటి? అట్లీస్ట్ వచ్చి మాట్లాడతారా? లేదు. మీరు పెద్దోలే ప్రొడ్యూసర్లు, ఇప్పుడు మాట్లాడిన అందరూ పెద్దోలే. బట్ నా పొజిషన్ నాకు సపోర్ట్ చేయాలి కదా, టైం పాస్ చేస్తానంటే అవ్వదు కదా. నమ్మకం లేదంటే వద్దు, నమ్మకం లేదంటే కాంటాక్ట్ అవ్వద్దు. బట్ జెన్యున్గా చేస్తాను. లేదు నాకు ఎవరైనా వచ్చి చేస్తాను అని అంటే ఆ రోజు నాకు తప్పైంది అనుకోండి, ప్రతి మీడియా ముందు నన్ను నిలదీయండి, నేను అది మాత్రం చెప్పచ్చు, అంత ప్రూఫ్. అండ్ పర్సనల్గా నేను చాలా డిప్రెషన్లో నుండి ఇప్పుడంతా డిప్రెషన్లోనే ఉన్నాను. బేసిక్గా పర్సనల్ మ్యాటర్ అనేది లైఫ్లో ఒకసారే వస్తుందని నాకు తెలిసింది, ఒకసారే వచ్చింది. దెబ్బ కూడా కాటేసింది. ట్రూ కలర్స్ తెలిసి, జనాలు అందరూ ట్రూ కలర్స్ తెలిసి. దాని తర్వాత ఏంటంటే మనిషికి కావాల్సింది మనిషి వద్దు, డబ్బే కావాలి. ఒక మనిషి దగ్గర నుంచి ఒక మనిషి ఎక్స్పెక్ట్ చేసేది, మనోడైనా పగోడైనా ఎవడైనా డబ్బే కావాలి. కానీ నా ఫ్రెండ్స్లో మాత్రం అలాగే ఎప్పుడు అనుకోలేదు. నేను చెప్పిన ఈ 3 ఉన్నారు, 3 పేర్లు ఎప్పుడు అలా అనుకోలేదు. నాకు సపోర్ట్ చేస్తారు, హ్యాపీ, ఐఎమ్ గుడ్. నా దగ్గర పైసలు లేకపోయినా 4 ఉన్నారు, హ్యాపీ. నాకు ఏదైనా వాళ్ళు వస్తారు, అది చాలు అన్నట్టు నేను ఉన్నాను. చేసుకుంటున్నాను, చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను. రోహిత్ అన్న వీళ్ళందరూ సపోర్ట్ వల్ల కొంచెం గడుపుతున్నాను. ఓకే బ్రో. మిగిలింది ఇంకా
ఆడియన్సే. నేను అందుకే వచ్చాను. అండ్ కాంట్రవర్సీ అంటే నేను చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నాను. ఏదంటే నెక్స్ట్ నేను ఎవరెవరు ఇబ్బందులు పెట్టారు, ది మెయిన్ పర్సన్స్ ఎవరైనా ఇంకా నన్ను ఇబ్బంది పెడితే అప్పుడు నేను ఏమైనా పేర్లు చెప్పి మాట్లాడుతున్నాను. వద్దులే, దానికి మళ్ళీ ఇదవుతావు. కానీ ట్రోల్ నిజంగానే ఇంకొక షార్ట్ ఫిల్మ్ చేద్దాం. నువ్వు కూడా ఒక బెస్ట్ అవుట్పుట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. చెయ్యాలి, మనం ఖచ్చితంగా చెయ్యాలి, చూద్దాం. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకొకటి చేసేటప్పుడు నాకు జితేంద్ర అనేవాడు కొంచెం ఇలా కాకుండా బాగా బేసిక్గా అది మాత్రం కరెక్టే. కొంచెం అంత సెటరైట్ అయితే మనం కూడా బాగానే సెటరైట్ కనబడతాం. బేసిక్గా వాట్ మై స్టేటస్ అనేది నా కాస్ట్యూము, ఐ మీన్ ఈ డ్రెస్, మనం యాక్చువల్లీ ఆ దాంట్లో మాట్లాడేస్తాం. డ్రెస్ ఫస్ట్ ఇక్కడ హ్యాపీ ఉంటేనే కదా మనం ఏదైనా అందంగా కనబడడానికి. సో విఎస్టీ ఛానల్కి మరి నా థ్యాంక్ యూ సో మచ్ రెండోసారి. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు మహాలక్ష్మి గారు రివార్డ్ ఇచ్చారు. అంటే ఫ్రీగా ఇంటర్వ్యూ చేసి మళ్ళీ నాకు విఎస్టీ ఛానల్ ఇప్పుడు నా దగ్గర నుంచి రివార్డ్ ఎక్స్పెక్ట్ చేయాలి పడ్డ కావాలంటే రివార్డుల కోసం రివార్డులు లేదు యాక్చువల్లీ అలా అని కాదు. బట్ ఏంటంటే అసలు ఇవ్వక్కర్లేదు, ఎందుకు ఇవ్వాలి? బట్ వైజాగ్ నుంచి చేసావు, మనోడు చేశాడు, అట్లీస్ట్ నువ్వు కొంచెం కష్టపడినందుకైనా కొంచెం ఏదైనా టోకెన్ ఆఫ్ రివార్డ్ అని చెప్పి ఆ రోజు ఐ ఫీల్ వెరీ మచ్ ఎమోషనల్ అనమాట. జర్నలిజంలో కూడా ఇంత నిజాయితీ ఉండింది. ఫ్రీగా ఇంటర్వ్యూ చేసుకునేదే ఎక్కువ నాకు, బట్ జర్నలిజంలో అంత ఉన్నది అని అంటే ఇట్స్ లైక్ సూపర్. సో మళ్ళీ మోరోవర్ చూద్దాం ఇంకేం జరుగుతుందో ఫ్యూచర్లో చూద్దాం. లెట్స్ సీ ఫార్వర్డ్. నాకైతే నమ్మకం లేదు, కష్టపడడం వరకే నాకు తెలుసు. ఓకే బ్రో, ఆల్ డన్. దెన్ Yeah, I got the juice, yeah, I got the juice. Big game cool, make them look like cool. Always play it cool, that's the biggest rule.